నమస్తే అందరికి. ఇప్పుడు ఒక ఇదిగా నడుస్తున్న గట్టి టాపిక్ ఏంటంటే, ఒక 25 నుంచి ఒక 30 లోపు ఉన్న పోరగాళ్ళందరికీ ఒకటే. ఇప్పుడు అందరు అడిగే క్వశ్చన్ ఒకటే: పెళ్ళెప్పుడు, 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 పెళ్ళెప్పుడు. సరే, ఓకే. మీకు ఒక 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ చెప్తా. ఒకటి, ఫస్ట్ ఒకటి చెప్పుకుందాం. తాతలు ముత్తాతల కాలం నుంచి వెల్ సెటిల్డ్, ఆస్తి అన్నీ ఉండి అన్నిటికీ అన్ని అందరూ చూసుకుంటూ, చదువు చూసుకొని జాబ్స్ ఇప్పించి లైఫ్ ఒక సెటిల్ అయ్యే వరకు చూసుకుంటారు వాడిని. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉండవు కానీ ఓన్లీ మదర్ ఫాదర్ మాత్రమే కష్టపడి పిల్లల్ని ఎంతో కొంత కష్టపడి చదివించి ఒక దాటికి ఒక స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళు ఒక్క పీరియడ్ వరకు వాళ్ళు ఓకే లైఫ్, పిల్లల లైఫ్ ఓకే అనుకునేదాకా తీసుకొస్తారు. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్. ఇంకొక థర్డ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది బాయ్స్ది. ఏం బ్యాక్గ్రౌండ్ ఉండదు, 3 తరాల నుంచి ఏం బ్యాక్గ్రౌండ్ ఉండదు. అసలు ఫస్ట్ తరానికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉండడు, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు. వీడు ఫస్ట్ నుంచే మొత్తం వీడే స్ట్రగుల్స్ పడాలి, వీడే చూసుకోవాలి, వీడే అన్ని చూసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ రావాలి. వీడే కష్టపడి చదువుకోవాలి, వీడే కష్టపడి వీడి లైఫ్లో ఏం సాధించాలో వీడే ఆలోచించుకోవాలి. వీడే లైఫ్లో అసలు ఏం చేయాలి, లైఫ్ అంటే ఏంది అర్థం కాని పొజిషన్లో వీడే అన్ని చూసుకోవాలి. ప్లస్ ఉన్న వాళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని వాడు పెళ్లి చేసుకొని మళ్ళీ వాడు పిల్లల్ని కానీ వాళ్ళని కూడా చూసుకోవాలి. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ పోర్గాన్ లైఫ్. ఇప్పుడు ఈ 3 స్టేజ్ల్లో ఫస్ట్ స్టేజ్ వాడు పెళ్లి చేసుకున్నా వానికి ఎన్ని ఇబ్బందులైనా స్ట్రగుల్స్ అయినా వానికి ఏం కాదు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకోవడానికి ఉన్నారు, వానికి ఇబ్బంది ఏం లేదు. సెకండ్ స్టేజ్, వాడు చేసుకోవాలా చేసుకోవద్దా, ఓకే చేసుకున్నా కొద్దిగా పర్లేదు, ఎందుకంటే కొద్దిగా అమ్మ నాన్న ఉన్నారు చూసుకుంటారు, ఓకే. కొద్దిగా అటు ఇటు అయినా కొద్దిగా అంతో ఇంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, పైసలు వెనకేసుకొని ఉంటారు చూసుకుంటారు, ఓకే. థర్డ్ స్టేజ్, అస్సలు స్టోరీ ఇక్కడ అసలు ఈడ ఉంటుంది. సినిమా ఎట్లుంటుంది అంటే మామూలుగా ఉంటుంది. మొత్తం ట్విస్టులు, టాస్కులు. ఎట్లా అంటే ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లాగా ఉంటుంది అనమాట. థర్డ్ స్టేజ్ పోర్గాన్ లైఫ్. నేను చెప్పిన 3 స్టేజ్లు మీరు ఫాలో అయితే ఈ థర్డ్ స్టేజ్ అంది మీకు అర్థమవుతుంది. థర్డ్ స్టేజ్ వాడు కర్మకాలి పెళ్లి చేసుకున్నాడా, వీనికి ఎన్ని డౌట్లు ఉంటాయి తెలుసా, ఎన్ని భయాలు ఉంటాయి తెలుసా. ఫస్ట్ అసలు చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఇక్కడ ఉన్న ఆల్రెడీ కొన్ని మోస్తుంటాడు భుజాల మీద బాధ్యతలు, అవి నిర్వర్తించాలి. చేసుకుంటే ఎట్లాంటిది వస్తుందో, మంచిది వస్తే హ్యాపీ, సతాయించేది వస్తే ఈ ఫ్యామిలీని దూరం చేస్తుందేమో, వీళ్ళు ఎట్లా మళ్ళీ దాన్ని హ్యాపీగా చూసుకోగలుగుతానా లేదా. నెక్స్ట్ పిల్లలు, వాళ్ళని తర్వాత ఏంది మళ్ళీ. ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మొత్తం పాస్ట్ లైఫ్ అయిపోయింది. అప్పట్లో మా జనరేషన్లో మేము పుట్టినప్పుడు మాకు ఏది ఇస్తే అది తినేవాళ్ళం, ఏది వేస్తే అది తొడుక్కొని తిరిగేవాళ్ళం, ఏ స్కూల్ పంపితే ఆ స్కూల్ పోయేవాళ్ళం, ఏం చెప్తే అది వినేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి తెలుసు. పిల్లలకి వీనికి ఎన్ని డౌట్స్ ఉంటాయంటే, వీడు అనుకున్న లైఫ్ పిల్లలకి ఇవ్వగలుగుతానా లేదా, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండగలుగుతానా లేదా, ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతానా లేదా, తర్వాత ఇప్పటికే ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని స్ట్రగుల్స్ పడుతున్నా, తర్వాత ఇంకా స్ట్రగుల్స్ ఎక్కువైతాయా, బాధలు ఎక్కువైతాయా, ఇంకా తక్కువైతాయా లేదా తెలీదు. అయోమయం. ఎన్ని డౌట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా వచ్చి పెళ్లి చేసుకో పెళ్లి ఏంది. ఉంటది, ఎవరికైనా ఉంటది. చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, మంచి హ్యాపీగా ఉండాలి, తిరగాలి, మూడు పిల్లలు సెల్ఫీలు దిక్కోవాలి, మంచిగా వెళ్ళాలి, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మంచిగా కలిసి ఉండాలి, టూర్స్కి వెళ్ళాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లలు ఉండాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, అందమైన కుటుంబం అందరికి ఉండాలని అందరికి ఉంటది. కానీ అన్ని అందరికి సాధ్యం కావు. అట్లని వాడు చేసుకోవడానికి కాదు. మీరు ఫస్ట్ 2 స్టేజ్ల వాళ్ళని వదిలేసినా పర్లేదు, కానీ థర్డ్ స్టేజ్ వాడిని ఖచ్చితంగా మీరు వదిలేయకూడదు. ఎందుకంటే వానికి చాలా డౌట్స్ ఉంటాయి. ఫ్యామిలీ, పిల్లల్ని చూసుకోగలుగుతానా లేదా, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతానా లేదా, మదర్ ఫాదర్ ని చూసుకోగలుగుతానా లేదా, ఇవన్నీ నేను ఫైనాన్షియల్ గా అన్ని పరంగా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా, ఫ్యామిలీ పరంగా అన్ని పరంగా నేను సక్సెస్ అవ్వగలుగుతానా లేదా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి వానికి. చేసుకుంటారు, ఎందుకు చేసుకోరు. టైం పడుతుంది, వాడు సెటిల్ అవ్వాలి, వాడే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే,
ఓన్లీ నారు పోస్తారు అంతే. ఈ థర్డ్ స్టేజ్ వానికి నీరు పోయరు, ఏం చేయరు, వాడంతట వాడే ఎదగాలి. ఇన్ కేసు దరిద్రం ఏదన్నా కొంచెం లైఫ్ లో అటు ఇటు జరిగింది, మళ్ళీ కింద పడ్డా ఆడు మళ్ళీ పైకి లేవడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ ఉంటాయి, పెళ్ళంటే ఉట్టినే కాదు. నేను ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ బాయ్స్ కి కానీ గర్ల్స్ కి కానీ నేను చెప్పేది ఒకటే: తొందర పడమాకండి, తర్వాత ఇబ్బంది పడమాకండి. ఏం కాదు, లైఫ్ ఏం అయిపోలే, మంచిగా బతకొచ్చు. అర్థమైందా? ఒక ఉదాహరణ చెప్పాలంటే, రోడ్ల మీద కుక్కలే బతుకుతున్నాయి, మనం బతకలేమా? అర్థమైందిగా నేను చెప్పింది? కాబట్టి మీరు ఎక్కడికన్నా పోతే పెళ్ళెప్పుడు అనడం మానేయండి ఫస్ట్.